వరలక్ష్మి వ్రతం అయిపోయిన ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను, తిట్టుకోకండి. యాక్చువల్లీ ఒక బిగ్ డెసిషన్ తీసుకోకపోతున్నాను. ఐ డోంట్ నో ఇది మంచిదేనా కాదా అని, బట్ తీసుకోక తప్పట్లేదు. అందుకే లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్ వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. అండ్ ఈ రోజు వీడియోలో నేను మహిరాకి డిజైన్ చేసిన డ్రెస్ చూపిస్తాను. అండ్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ అవుట్ఫిట్ చూసిన తర్వాత. నేనేం ఎక్స్పెక్ట్ కాదు ఈ ఫీల్డ్ లో, బట్ నాకు తెలిసినంతలో డిజైన్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. యాక్చువల్లీ మహిరా డ్రెస్ కోసం శారీ తీసుకున్నాను అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అయితే ఈ శారీకి బోర్డర్ చిన్నదనమాట, బట్ చిన్న బోర్డర్ లో కన్నా పెద్ద బోర్డర్ అయితే బాగుంటుంది అనిపించింది. సో టాప్ సైడ్ బోర్డర్ తీసి కింద స్టిచ్ చేశాను. సో పెద్ద బోర్డర్ అయిపోయింది. అండ్ లెహంగాకి మొత్తం 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను నేను, బాగా బుట్టలాగా రావాలి అని. అండ్ వచ్చేసింది కూడా. ఐ ఫెల్ట్ లైక్ సూపర్ కూల్ అసలు, లైక్ సంజయ్ లీలా బన్సాలి మూవీ హీరోయిన్స్ వేస్తారు కదా ఫుల్ గేర్ లంగాస్, అలా అనమాట. అండ్ మహిరాకి కూడా ఇలా ఉన్నవి చాలా ఇష్టం అనమాట. ఇంకా క్రాప్ టాప్ కోసం నేనైతే పైట అంచు యూజ్ చేశాను. అయితే మహిరాకి టైట్ అవుట్ఫిట్స్ అస్సలు నచ్చవు అనమాట. సో లూజ్ గానే ఉంచాను. అండ్ హార్డ్లీ 1 టైం వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేస్తానో తెలియని కూడా తెలీదు, బీరువాలోనే ఉండిపోతుంది. అందుకే సైడ్స్ ఫిట్టింగ్ కూడా ఏం చేయలేదు. అండ్ లెహంగాకి కూడా బోర్డర్ లోపలికి ఫ్రిల్ చేశాను. నడుం దగ్గర కూడా అడ్జస్ట్మెంట్స్ పెట్టాను. సో తనకి ఈజీగా 4 ఇయర్స్ వరకు వచ్చేస్తుంది. బట్ స్టిల్ టాప్ అయితే కురసైపోతుందిగా అని డౌట్ రావచ్చు మీకు. అందుకే నేను కొంత ఫ్యాబ్రిక్ ని పక్కన పెట్టాను అనమాట. తనకి కురస అయినప్పుడు టాప్ కి డిటాచబుల్ ఫ్రిల్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేద్దాము. సో తనకి ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇవన్నీ పక్కన పెడితే కొంచెం ఫ్యాబ్రిక్ ని పోనీ లాగా డిజైన్ చేశాను, బోర్డర్ సన్నగా పెట్టి. అండ్ ఇంకా శారీలో వచ్చే జాకెట్ పీస్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంచేసాను. ఫ్యూచర్ లో ఏదైనా ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేయాలి అనుకున్నా, లేదంటే మగ్గం వర్క్ లాగా డిజైన్ చేసి స్టిచ్ చేయాలి కొంచెం డిజైనర్ వేర్ లాగా అనుకున్నా కూడా యూజ్ అవుతుంది కదా. సో ఆ పీస్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ అలాగే వచ్చేసాను అనమాట. సో ఇంత ఆలోచించి స్టిచ్ చేసిన డ్రెస్ ఎలా ఉంది?